జగన్ కుమార్ కేంద్రాన్ని ఈ దుమ్ముల్లో జగన్ కుమార్ ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జబర్దన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జబర్దన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసారో గారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎంతోమంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన జబర్దన్ని ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుందే తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ తీర ప్రాంతంలో బోట్లు కూడా చెన్నై నుంచి పాండిచేరి నుంచి ఇక్కడ వేటకి వచ్చి మన ప్రాంతంలో మన మత్స్యకారుని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇవన్నీ కూడా తెంపేసి ఇబ్బంది పెడుతూ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వంతో మన మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు మత్స్యకారులు అంతా కూడా
వాళ్ళని ఇక్కడ కానియకుండా చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బోర్డు 4 పట్టుకొని ఒక 4 నెలల నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు కాపగా కోసం వాళ్ళు అమౌంట్ చేసుకొని ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ తీగ ప్రాంతంలో ఉన్న 140 గ్రామాల ప్రజలంతా కూడా ఈడ గస్తీ పెట్టుకుంటే దానికి సంబంధించిన కీస్ కావచ్చు, బోట్కి సంబంధించిన తాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈరోజు ఆ బోట్స్ని లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోట్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూడా మళ్ళీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటే పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మళ్ళీ పోలీసు డిపార్ట్మెంటే అసలు ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అన్న రీతిలో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం మాట విని ఏ విధంగా నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా నిగ్గు తేల్చాగా, ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టాగా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి మనకి ఈ విషయమై, ఎందుకంటే ఇది మత్స్యకార సమస్య. మన రాష్ట్రంలో 947 కిలోమీటర్ల తీగ ప్రాంతం ఉంది. ఈ తీగ ప్రాంతంలో కొన్ని లక్షల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు, సముద్ర వేట చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి రేపు ఈడ మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏప్రిల్ 1st వీక్లో ఈ జువోదినకి పర్యటనకి వస్తున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు అక్కడ ఎలిఫాడు చూసేదానికి ఇక్కడికి మన ఎమ్మెల్సీ గారైన తలసాని రఘురామ్ గారు, అదేవిధంగా సోదరులు మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఈ స్పాట్ని చూసేదానికి వస్తా ఉన్నాము అంటేనే ఇంత వేల మంది మత్స్యకారులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంతమంది వచ్చేయండి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుల కోసం పోరాడతామని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి అండగా గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా విద్యా వైద్యంతో పాటు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉండి పేదలకి సామాన్యులకి అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ, వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈ రోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ, చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ, మోసాల మీద కానీ, అలానే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటా వస్తా ఉంది. ఇంతకుముందు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడడం వల్ల ఈ రోజు ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కాపాడుకోగలిగినాం. రేపటి రోజున సామాన్యులకు కానీ, పేద ప్రజలకు కానీ వాటన్నిటిని కూడా మనం నిలబెట్టుకోగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటమే. అలానే ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ, అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ కు ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ, పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ
2 సంవత్సరాల కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నిటిని కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నిటిని కూడా చేసే క్రమం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలా. దీన్ని కనుక అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ ప్రైవేటు పరం చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావడం కానీ దీని ఇంపార్టెన్స్ ని రాష్ట్రం అంతా కూడా తెలియచేయాలా అన్న ఆలోచనతో ఇక్కడికి స్వయంగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా వీరందరి మంచి చెడ్డ కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికోసం వైఎస్ఆర్సీపీ గల్లమెత్తిన తర్వాత తప్పకుండా కూడా వీరు మనసు మారుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారులని ఇబ్బంది పెట్టే క్రమంలో పక్కన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారిని ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి నష్టం చేకూరేలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకి మనం సహాయం చేయాల్సింది పక్క రాష్ట్రాల వాళ్ళకి మనం సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే అలా గొంతు కోసే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉంటా ఉన్నామంటే దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రణాళికని పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ రామిరెడ్డి ప్రతాప్ అన్న ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా కార్యకర్తల నాయకులు అందరూ ముందుండి కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు.